గాయస్ మనమైతే ఒక వీడియోతో వచ్చానమాట, ఇంట్రెస్ట్ వీడియోతో. ఈ వీడియో అయితే చాలామందికి అయితే యూస్ అవుతుంది అనమాట, చాలామందికి ఇది ఉపయోగం అనమాట. ఎందుకనంటే నేను అట్లా చెప్తున్నానంటే లాంగ్ కాస్ట్ ఎక్కువ వెళ్తలేదంట. మనకి ఫ్రాక్ కూడా మనం ఉంచుకొని మనకు టార్గెట్ ఉంటుంది కదా, ఒక టార్గెట్ అనుకుంటే మన టార్గెట్లో ఖచ్చితంగా రీచ్ అవ్వట్లేదంట. అనుకున్న ప్లేస్కి అయితే కంపల్సరీగా అయితే ఫ్రాక్ అనేది వెళ్తలేదంట. ఇప్పుడైతే మనం అదొకటి ఫ్రాక్ కలర్స్ ఏ కలర్స్ తీసుకోవాలని కూడా అడుగుతున్నారు. నేనైతే చూపిస్తాను అనమాట ఈ వీడియోలో. నా దగ్గర ఒక 2 ఫ్రాక్స్ తీసుకొచ్చుకున్నా, మంచి రిజల్ట్ ఉన్న ఫ్రాక్స్. అవైతే మీకు చూపిస్తాను అనమాట. చిన్న ఫ్రాక్ ఒకటి, పెద్ద ఫ్రాక్ ఒకటి. అటు పేర్లు కూడా చెప్తా, మీరు ఐడియా ఉంచుకొని. నేను కావచ్చు మీ దగ్గర షాపులు ఉంటాయి కాబట్టి దగ్గరలో క్యాటలాగ్లో కానీ మీ ఫోన్లో క్యాటలాగ్ కానీ దేనికైనా కానీ కాంటాక్ట్ అయ్యి మీరు ఆ ఫ్రాక్ తీసుకోవడం ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం వాడేది లుకానా ఫ్రాక్ అనమాట. వెనకాల అది చూసి ఎట్లా ఉంది ఫ్రాక్ అనేది, మనకి ఎల్లో అని పైన బ్లాక్ వచ్చింది కదా, ఆ బ్లాక్ మూమెంటు మనకి ఆ బ్లాక్ డాట్స్ అనేది కింద ఎల్లో కలర్ వెనకాల స్పూల్ వచ్చింది. మన ఫ్రాక్ని హెడ్ ఇట్లా మూవ్ చేసేటప్పుడు వాటర్లో ఇట్లా అప్ అండ్ డౌన్ వస్తుంటుంది కాబట్టి అదనే ఫ్రాక్ అనేది కొంచెం చేప అట్రాక్షన్ ఉంటుంది అనమాట. చూద్దాం ఈ ప్లేస్లో అయితే ఏమైనా ఉన్నాయో లేదో అయితే మనం ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ థ్రోయింగ్ అనమాట. ఫస్ట్ క్యాచ్గా చిక్కుపడ్డది అనమాట. ఇది చిక్కుపడ్డాక నిదానంగా తీసుకోవాలా. అది లాగేస్తే గట్టిగా లోపల ముడిపడిపోయి ఇంకా ఇబ్బంది పెట్టింది అనమాట. మనం వాటర్కి ఇంత డిస్టెన్స్ ఉండాలన్నమాట, అంటే గ్యాప్ ఉండాలి. మనం వేసే ప్లేస్ కాను మనం ఫ్రాగ్ వేసుకునే లొకేషన్కి మనకి ఇంత గ్యాప్ ఉంటే ఏమవుతుందంటే మనల్ని కనిపెట్టదు అనమాట కొరమైన అనేది. అట్లా పడ్డది కదా, దాన్ని ఇట్లా రాడ్ మూమెంట్ కంపల్సరీగా ఈ రాడ్ మూమెంట్ అనేది గుర్తుంచుకోండి. ఇట్లా రాడ్ మూమెంట్ అని రావాలన్నమాట. ఇట్లా రాడ్ మూమెంట్ వస్తేనే మనకి కొంచెం ప్లస్ పాయింట్ అనమాట. ఇట్లా రావడం వల్ల ఏంటంటే ఫ్రాగ్ అనేది కొంచెం ఇట్లా హెడ్ మనం ముడేస్తాం కదా, అక్కడ అనేది కొంచెం ఇట్లా పైకి లేస్తుంటుంది అనమాట. అంటే పైకి లేసి ఇట్లా వాటర్లో వస్తుంటుంది. అంతే. మీకు కరెక్ట్గా చూపించాలంటే నేను ఎదురు ఇంకో లొకేషన్ ఉంది, అడైతే మీకు పర్ఫెక్ట్గా నేను కెమెరా దగ్గర పెట్టుకుని చూపిస్తాను అనమాట. ఎదురు ఒక లొకేషన్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఫ్రాగ్ అనేది అసలు ఎట్లా అయితే లాంగ్ అనేది వేయాలనేది ఖచ్చితంగా మనం అనుకున్న ప్లేస్లో అట్టయితే పడాలనేది మీకు అయితే అక్కడ చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఈ నీళ్ళు ఎంతో లేవు కదా, ఈ లొకేషన్ అనమాట నేను చూపిస్తాను అంది. ఇప్పుడు మనకి ఎదుర అక్కడ పచ్చగడ్డి కనపడుతుంది కదా ఎదురుగా, అంటే అది అక్కడ అనమాట. మీకు రాయొచ్చు చూపిస్తా. అది ఆ సరౌండింగ్లో మీకు పచ్చగడ్డి కనపడుతుంది కదా. ఇప్పుడు వాటర్ మనకు అంత ఉంటే మనం ఫ్రాగ్ డిస్టెన్స్ అంత మెయింటైన్ చేయాలి. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఉండాలి మిషన్కి. మనం అన్లాక్ చేసింది కదా, ఇప్పుడు ఆ ప్లేస్కి మనం వేయాలంటే ఖచ్చితంగా వాటర్ అంచు మీద వేయకూడదు, కొంచెం అనేది కొంచెం బయటకు వేయాలి. అంటే వాటర్కి అటు పైకి వేయాలన్నమాట, గడ్డి మీద కానీ నేల మీద కానీ వేయాలన్నమాట. చూపిస్తాను అనమాట. మనకి అది వాటర్ మీద పడలేదన్నమాట. ఫ్రాగ్ అనేది వాటర్ మీద పైన పడ్డది. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అంత వాటర్ మీద పడలేదు కాబట్టి మనం నిదానంగా వాటర్లోకి తీసుకొస్తాం అనమాట. నిదానంగా వాటర్ మీద తీసుకొచ్చినప్పుడు ఏమవుద్దంటే అక్కడికి మనకి ఒకేసారి వెళ్ళి ఇట్లా రాయబడి ఉండదు కదా, నిదానంగా తీసుకొస్తాం కాబట్టి అట్లా తీసుకొస్తున్నాం కాబట్టి ఆ తొనుక్కి మన మూమెంట్ మన రాడ్ మూమెంట్కి చేప అనేది అట్రాక్షన్ అవుతుంది అనమాట. అదొక లాజిక్ అనమాట. అట్లా పైకి ఇప్పుడు పైన పడ్డది, మనం అక్కడ నుంచి ఏం చేస్తాం నిదానంగా వాటర్ పైకి తీసుకురావాలన్నమాట. వాటర్ కాడికి
అట్లా మనం ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని ఎప్పుడు మళ్ళీ ఇట్లా నిదానంగా తీసుకొస్తాం అన్నమాట. ఇట్లా తీసుకురావాలా. మనలో కొంతమంది ఏం చేస్తున్నారంటే, నాకు ఒక వీడియోస్ పెట్టారనమాట. మన వీడియోస్ పెట్టలే కాదు, నా ఒక 20 రోజుల నుంచి మనకు ఒక వీడియోస్ పెట్టారనమాట. మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా తీసుకొని అక్కడ తింటున్నారు. అక్కడ ఆ టేస్ట్ ఏంటి, అక్కడ చేప కూడా ఎటో ఒకటి సైడ్ అయిపోద్ది, కానీ అక్కడ చేప ఉండదు కదా ఇక, అదనమాట. ఇక అట్లా వేసి గుంజుతా ఉంటున్నారు. అంటే అది ఎగురుకుంటా ఆ వచ్చే ఫ్రాగ్ స్పీడ్కి ఆ చేప చూసేలోపు మన ఫ్రాగ్ మన దగ్గరకు వచ్చేసింది కదా, మనకు చేపలు ఎందుకు పడుతుంది దానికి, ఇంకా పడవన్నమాట. ఏం చేస్తారంటే లాంగ్ కాస్ట్ వెళ్ళాలంటే మనకు రాడ్ అనేది ఇట్లా కరెక్ట్గా మన పొజిషన్ తీసుకొని వచ్చిన తర్వాత మనకి రాడ్ ఈ తిన్నంకి వచ్చాక వదలండి. పైన ఉన్నప్పుడు కాదు టిప్ అనేది, మనకి ఈ రకంగా తీసుకుని రాడ్ని ఈ తిన్నంగా రావాలన్నమాట. మనం వదిలిపెట్టేటప్పుడు ఇట్లా అట్ట వదలాల. అసలు ఏం లేకోకుండా అట్లా రాడ్ని పట్టుకొని అట్లా ఇసిరేసి వదిలేస్తే అది ఏమవుతుంది, లెగుతుంది, పైకి అయితే వెళ్తలేదు అంట్లా అనేది, వెళ్ళి అక్కడే రీచ్ అవుతుంది కదా, దగ్గరనే పడుతుంది. అదైతే కొంచెం మైనస్ అనమాట. కొంచెం అయితే అలవాటు చేసుకోవాలంటే పెద్ద ఫ్రాక్ పెట్టుకొని లైన్ కూడా చిక్కుపడింది కావాలంటే లావుది కావాలన్నమాట. 20 mm కానీ లేకపోతే 32 mm కానీ ఆ సైజ్ అనమాట తీసుకొని ఫస్ట్ మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు పెద్ద లైన్ పెట్టి వాటిని నేర్చుకున్న తర్వాత పెద్ద ఫ్రాక్ పెట్టి మనకు లాంగ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్లు అంతా ఎవరైనా తెలిసిన తర్వాత అప్పుడు అనేది మనం చిన్న లైన్కి వెళ్ళాలన్నమాట. ఏదైతే అదే కంటిన్యూ చేస్తాను అనమాట. అదిగోండి అంచున పడ్డది. అంచున పడ్డది మనకు తొనుకు రావట్లేదు కదా అక్కడ. ఇప్పుడు మనం ఫ్రాక్ తీసుకొస్తున్నాం ఇట్లా అంతే. ఇక్కడ తీసుకొస్తున్నాం, దానికి ఇంకా ఏ ఆప్షన్ లేదు. కంపల్సరీగా మన కొల మీద ఉంటే కంపల్సరీగా దానికి అటాక్ అవ్వాలి, ఇంకా అంతే కదా, దాని రూలే కదా. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా ఫ్రాక్స్ తీసుకునేటప్పుడు అయితే మాత్రం ఫ్రాక్స్ ఎలాంటివి తీసుకోవాలంటున్నారు. ఫస్ట్ అయితే మనకి 2-3 కలర్స్ ఉండాలి. ఒక ఫ్రాక్ వచ్చి 2-3 కలర్స్ ఉండాలా. అవి కూడా లైట్ కలరే ఉండాలి, అంటే ఎక్కువ ఉండకూడదు, కలర్స్ బాగా తిక్కుగా కనపడకూడదు, లైట్గా ఉండాలన్నమాట కలర్స్ అన్ని. మనకి రియల్ కప్ అయితే ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా అయితే ఉండాలన్నమాట. అంటే అది బతికైన కప్, ఇదైతే రబ్బర్ కప్ కాబట్టి. కాకపోతే ఏంటంటే ఫినిషింగ్ ఉంటుంది. ఇవి మనకి లైట్ కలర్స్ ఉండాలా. ఫ్రాక్ కూడా అనేది మామూలుగా స్మూత్గా అయితే ఉండకూడదు అనమాట. ఇది చూడండి ఎంత పాతగా అయితే ఉంది ఫ్రాక్ అనేది, జేఆర్ ఫ్రాక్ ఇది. ఇదైతే మంచి ఫ్రాక్ అనమాట. నా దగ్గర ఉన్న బెస్ట్ కప్పల్లో అయితే ఇది బెస్ట్ అనమాట. నేను ఆడే ఫ్రాక్ అసలు ఏ లొకేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ కంపల్సరీగా అయితే రిజల్ట్ అనేది కంపల్సరీగా వస్తుందన్నమాట. ఈ ఫ్రాక్ అనేది జేఆర్ ఫ్రాగు. ఇది వచ్చేసేమో లొకానా. ఈ రెండు నా దగ్గర ఉన్న 30 ఫ్రాగుల్లో 90% ఉంది కూడా లొకానా వాళ్ళవి అనమాట. ఎక్కువ లొకానా వాళ్ళే వాడుతున్నాను అనమాట. రబ్బర్ క్వాలిటీ కానీ లేదా ఫ్రాక్ డిజైన్ కానీ అయితే బాగుంటుంది అనమాట. నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా మంచి ఫ్రాక్స్ ఉంటే కూడా తీసుకోవడం ట్రై చేస్తాను అనమాట. మన వీడియోస్ ఎందుకని లేట్ అవుతున్నాయి అంటే చూడండి ఒకసారి, మనకైతే వాటర్ అయితే నీళ్ళు లేవు అనమాట. చూడండి ఎట్లా ఉన్నాయో. మన ఈ వీడియో తీద్దామని చెప్పి నేను వచ్చాను అనమాట. మీకు ఒకసారి యాంకర్ చూపిస్తాను అనమాట. ఇదిగోండి అసలు వాటర్ అనేది లేవు అనమాట, ఎక్కడ కూడా వాటర్ లేవు అనమాట, తక్కువ అనమాట. ఉన్న వాటర్ తక్కువ. అందులో ఇంకేంటంటే కరెంట్ పెట్టడం కానీ అవి చేసి చంపేస్తున్నారు చేపలన్నిటిని. అదనమాట మన వీడియో అయితే ఇదనమాట. మరో మంచి వీడియో అయితే మీ ముందరకు వస్తాను అనమాట. మీకు నచ్చిందే అనుకుంటాను ఈ వీడియో అయితే మరి చేసా. మరి దీనికైతే మరి ఇక వ్యూస్ ఎలా వస్తాయి మనకైతే తెలియదు. మనకైతే వ్యూస్ అనేది చాలా తక్కువే వస్తున్నాయి. ఓకే గాయ్స్, ఇంతవరకు అయితే ఉంటాం మరి ఇక.